రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పాస్బుక్లో జెండర్ కరెక్షన్ కోసం తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి డబ్బులు డిమాండ్ చేశారు. గతంలో 50,000 లంచం తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ ₹1,00,000 కావాలని డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు రిజిస్టర్ చేసుకున్న ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో దాడి చేసి తహసీల్దార్ లలితను, సర్వేయర్ రవిని అదుపులోకి తీసుకుని విచారించగా లంచం డిమాండ్ నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ జరిపి రిమాండ్కు పంపిస్తామని రంగారెడ్డి జిల్లా డివిజన్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. ఇదేగాక వీరిపై మరికొన్ని ఫిర్యాదులు ఉన్నాయని విచారణ చేపడతామని తెలియజేశారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్. మాకు యాక్చువల్లీ ఒక 2 వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ తహసీల్దార్ గారు ఒక పాస్బుక్లో జెండర్ కరెక్షన్ గురించి ఒక 50,000 డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నది 50,000 తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు. అది మీ సేవలో అప్లై చేయాల్సింది. మీ సేవలో ఆ రోజు సర్వర్స్ డౌన్ ఉండే, మేమే చేపిస్తాంలే అని చెప్పేసి దానికి ఒక సర్వేయరు, తహసీల్దార్ గారు రవి అనే సర్వేయరు, లలిత అనే తహసీల్దార్ గారు ఇంకొక ₹1,00,000 50,000 ఒక్కొక్కరి 50,000 చొప్పున డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. ఆ కంప్లైంట్ మీద మేము నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. తహసీల్దార్ గారిని మరియు సర్వేయర్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.